ఆల్ గుడ్. సో గైస్, మనం ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడుతున్నాము. అది యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసే ముందు మనకి ఏం తెలుసుకోవాలి అంటే, బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ద యూపీఎస్సీ ప్రిపరేషన్, వాట్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ నో సో దట్ యూ వోంట్ రిగ్రెట్ లేటర్. తర్వాత చాలా 4-5 సంవత్సరాల తర్వాత రిగ్రెట్ లేకుండా ప్రిపరేషన్ స్టార్టింగ్లో బాగా చేస్తే మిగతా అన్ని బాగుంటాయి. ఎస్, ఏదైనా ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్, స్టార్ట్లో చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్, సో దట్ ఎండ్ ప్రాపర్గా అవుతుంది. సో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో ఎవరి కోసం? ఫర్ ద స్టూడెంట్స్ ఫర్ ఇన్ కాలేజ్ ఆర్ ఇన్ ఇంటర్ యాజ్ వెల్. నాకు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు ఇంటర్ నుంచే చదువుతున్నారు, ఆర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఆర్ ద పీపుల్ హూ జస్ట్ వాంట్ టు నో వాట్ ఈస్ యూపీఎస్సీ. చదువుతూ మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్తామంట, నిజమేనా కదా? సో ఇవాళ చాలా బ్రూటల్గా చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఎవరు చెప్పరు, ఎందుకంటే ఇది ప్రతి ఆస్పిరెంట్స్కి ఒక ఎక్స్పీరియన్స్. అడ్వాన్స్డ్ ఆస్పిరెంట్ని నువ్వు అడిగితే ఇదే చెప్తాను. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట. అన్ని డ్రీమ్స్ అండ్ ఆల్ ఈజ్ గుడ్, దీంతో రెస్పెక్ట్ వస్తుంది, చాలా ఫేమ్ వస్తుంది, యుల్ హోల్ లైఫ్ ఫ్యామిలీ సెట్ అయిపోతుంది ఓవర్ నైట్లో. ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్, ఏది తప్పు కాదు. కాకపోతే స్టార్ట్ చేసే ముందు కొన్ని తెలియాలి మనకు, సో దట్ ఒక 5-6 years తర్వాత మనకు రిగ్రెట్ ఉండదు. వాట్ ఆర్ దోస్ థింగ్స్? టైం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రిపరేషన్కి టైం చాలా ఎక్కువ పట్టొచ్చు. నార్మల్గా ఆన్ జనరల్ బేసిస్, నేను ఎక్సెప్షనల్ కేసెస్ మాట్లాడను, ఎందుకంటే దోస్ ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్. ఇట్ మే నాట్ అప్లై టు ఎవ్రీ వన్, రైట్? చాలా రేర్గా కొంతమందికి అవుతూ ఉంటుంది. దేర్ వాజ్ అ టాపర్ హూ ఎప్పుడు రాయలేదు, నోట్స్ కూడా రాయకుండా వాళ్ళు జస్ట్ పేపర్ చదివి బుక్స్ చదివి పక్క పడేసి వెళ్ళి రాసాను, ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. దేర్ ఇస్ అ టాపర్ హూ క్లియర్డ్ యూ వైల్ వర్కింగ్. సో చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు టాపర్స్, స్టార్టప్స్ వర్క్ చేసుకుంటూ క్లియర్ చేస్తూ, ఒక డాక్టర్ లా చేస్తూ క్లియర్ చేస్తూ చాలా మంది ఉన్నారు. సో ఒక్కొక్కరు అవన్నీ ఎక్సెప్షనల్. ఆన్ జనరల్ బేసిస్ నార్మల్గా ఏంటంటే ప్రాపర్ కోచింగ్ అవుతుంది, ప్రాపర్గా ఇవన్నీ అవుతాయి, టెస్ట్ సిరీస్ రాస్తారు, ఒక టైం పడుతుంది అనమాట. సో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఇస్ టైం. మీరు ప్రిపేర్ దీనికి అవుదాం అనుకొని సీరియస్గా ఉంటే అట్లీస్ట్ 3 years ఆఫ్ యువర్ లైఫ్ యూ షుడ్ బి డెడికేటింగ్ టు ఇట్ ఫుల్ ఫ్లెజ్లీ, ప్రాపర్లీ. ఇప్పుడు మీరు వర్కింగ్ చేస్తారా చేయరా, దిస్ ఇస్ ద ఐడియల్ కేసు నేను చెప్తున్నాను. మీకు ఒకవేళ మీ పర్టికులర్ కేస్ సినారియోకి మీకు వీడియో కావాలి, చెప్పాలి, గైడెన్స్ కావాలంటే కమెంట్ చేయండి, ఐ విల్ టెల్ దట్, నో వరీస్. సో ఐడియల్గా ఏంటంటే యూ నీడ్ 3 years. ఫస్ట్ ఇయర్ బిఫోర్ ప్రిపరేషన్ మీరు మెంటల్లీ ప్రిపేర్ అవుతారు. చదువుకోవడానికి అకాడమిక్గా చెప్తాను, మీరు ఎన్సీఆర్టీస్, న్యూస్ పేపర్ ఎలా చదవాలి ఇవి నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకసారి కోచింగ్ ఇవన్నీ వెళ్ళారంటే అక్కడ నీకు టైం సరిపోదు. సో ముందే మీరు ఇవన్నీ నేర్చుకొని పెట్టుకోవాలి. బేసిక్స్, న్యూస్ పేపర్ ఎలా చదవాలి. స్టార్టింగ్ చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, న్యూస్ పేపర్ అప్పుడు స్టార్ట్ చేస్తారు కోచింగ్ జాయిన్ అయినాక. 2-3-4 గంటలు మీకు మీ న్యూస్ పేపర్ అంటే ఏంటో అర్థం కావడం పడుతుంది. అది 1-2 months కంటిన్యూ అవుతుంది. అండ్ ఇదంతా భరించలేక కంటిన్యూషన్ లేకుండా ఏం చేస్తారు, యూట్యూబ్కి వెళ్ళి వీడియోలు చూస్తారు. యూట్యూబ్కి వెళ్ళి వీడియోలు చూసి కరెంట్ అఫైర్ వీడియోలు చూస్తే అది బేసిక్, అది జస్ట్ రివిజన్ మాడ్యూల్ లాంటివి అవి. ఒక్క నిమిషం ఆలోచించండి, న్యూస్ పేపర్ మీరు సొంతంగా చదివిండ్రు అనుకోండి, ఎవరైతే వీడియో చేస్తున్నారో దే విల్ రీడ్ ద న్యూస్ పేపర్, దే విల్ డూ రీసెర్చ్ అబౌట్ ద న్యూస్ పేపర్, టాపిక్స్ ఇన్ ద న్యూస్ పేపర్, దెన్ దే విల్ క్రిస్టలైజ్ ద కంటెంట్ అండ్ దెన్ మీకు చెప్తున్నారు. అంటే మీరు అవన్నీ మిస్ అవుతారు. జస్ట్ క్రిస్టలైన్ ఫామ్ వస్తుంది, అది పనికొస్తుందో పనికిరాదు. ఎందుకంటే యూపీఎస్సీ అనలిటికల్గా ఉంటుంది, చాలా అంటే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటే మీరు అనాలిసిస్ బాగా చేయగలుగుతారు కదా. ఇట్స్ లైక్ డేటా సైన్స్ అంటే డేటా ఎక్కువ ఉంటుంది, దాన్ని మీరు మొత్తం సార్ట్అవుట్ చేసి కేటగరీ చేస్తే దానివల్ల ఆ డేటా అనేది నాలెడ్జ్ బేస్లో కన్వర్ట్ చేస్తాం. సో చాలా ఎంత ఎక్కువ డేటా ఉంటే అంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. సో రీడింగ్ న్యూస్ పేపర్ డైరెక్ట్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీకు అలవాటు చేసుకోవడానికి 1 year ముందు నుంచే స్టార్ట్ చేస్తే బెటర్. ఎన్సీఆర్టీస్ 1 year ముందే కంప్లీట్ చేస్తే బెటర్. 6th class నుంచి స్టార్ట్ చేయండి. ఇది ఎలా చదవాలంటే నేను చెప్తాను, ఆల్రెడీ వేరే వీడియోలో ఉంటుంది చూడండి. దాని తర్వాత 1 year ముందు మీరు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత కోచింగ్కి వెళ్తారు. కోచింగ్కి వెళ్ళినప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, కోచింగ్ ఎలాంటి దానికి వెళ్ళాలి ఏంటో తర్వాత వేరే వీడియో చేస్తాను మీకు కావాలంటే. బట్ కోచింగ్కి వెళ్ళినప్పుడు మీకు టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది, ఎందుకంటే ఫ్యాకల్టీ అంతా బాగుంటారు, దే విల్ పుట్ యూ ఇన్ ద రైట్ డైరెక్షన్. టెస్ట్ సిరీస్ కంపల్సరీ రాయాలి, ఇవన్నీ 1 year అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ మీరు సెల్ఫ్ స్టడీ చేసి మళ్ళీ సొంతంగా టెస్ట్ సిరీస్ ఏవైతే చదివారో రివిజన్ చేసుకుంటూ, కరెంట్ అఫైర్స్ చేసుకుంటూ లాస్ట్ అటెంప్ట్, అది చాలా మంచి అటెంప్ట్ అనమాట. నార్మల్గా మీరు చూసిన డేటా కూడా చూసినా మోర్ దెన్ 50%, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ క్లియరింగ్ ఆఫ్టర్ 3rd attempt. ఫస్ట్ అటెంప్ట్లో చాలా తక్కువ మంది, 3rd attempt తర్వాత చాలా హై రేంజ్లో క్లియర్ అవుతుంది. సో 3 years అనేది నార్మల్ పడుతుంది అని అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కోసం మీరు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మీ ఇంట్లో పేరెంట్స్తో మాట్లాడాలి, బికాస్ దే ఆర్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు ఫండ్ యువర్ ప్రిపరేషన్. ఫండింగ్ ఇస్తున్నారు, ఇది వాళ్ళు మీకు ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు. కాలేజ్ అయిపోయినాక మీకోసం ఏం చేయాల్సిన అవసరం లేదు, దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యూ ఎక్స్ట్రా. అండ్ పేరెంట్స్ చేస్తారు, బట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ క్లియర్ టు దెమ్. అంటే మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది ఏంటి మీరు ముందే చెప్పాలి వాళ్ళకు. ఏం చేయండి అంటే, ఎక్కడ కోచింగ్కి వెళ్తారు, ఎక్కడ రూమ్ తీసుకుంటారు, ఇంట్లో నుంచి చదువుతారా, ఆన్లైన్లో చదువుతారా, బయటికి వెళ్తారా, ఢిల్లీకి వెళ్తారా, హైదరాబాద్కి వస్తారా, ఎక్కడ ఏం చేస్తారో రాసుకొని పెట్టుకోండి ఒకసారి. సో కోచింగ్కి ఎంత పడుతుంది, టెస్ట్ సిరీస్లు ఎన్ని పడతాయి, మొత్తం 3 సంవత్సరాలు రెంట్లు ఎంత పడతాయి, ఫుడ్కి ఎంత పడుతుంది, మీరు ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ చేయాలి, ప్రతి మంత్ ఎలా పడుతుంది, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇంత ఖర్చు అవుతుంది, 3-4 లక్షలు అవుతున్నాయి.
అని చెప్పి పేరెంట్స్కి ఒక లెక్క ఇచ్చేయండి పేపర్లో ప్రాపర్గా రాసి. యూపీఎస్సీ చదువుదాం అనుకుంటున్నారు, ఈ మాత్రం లెక్క చేయగలుగుతారు కంపల్సరీ. సో చెయ్యండి, ఆ లెక్క చేసి చెప్పండి, సార్ డాడీ మమ్మీ ఇది నా బడ్జెట్, దీన్ని మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి, నెక్స్ట్ 3 years ఇట్ విల్ బీ హ్యాపెనింగ్. నేను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ముందు చెప్తే దే విల్ బి ప్రిపేర్డ్, మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే చదువుకునేటప్పుడు చాలా పీస్ఫుల్గా ఉండాలి, స్ట్రెస్ అంతా పెట్టుకోవద్దు. సో ఇది చాలా మంది ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ వచ్చేసి మధ్యలో వదిలేస్తూ ఉంటారు, లేకుంటే పిచ్చి పిచ్చి అవుతారు, టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. అంటే అది పనికిరాని పని, అవసరం లేదు. ముందు మీరు మాట్లాడుకుంటే పేరెంట్స్తో బాగుంటుంది. నెక్స్ట్ థింగ్, మెంటల్లీ ప్రిపేర్ అవ్వండి. యూ విల్ బీ అన్ఎంప్లాయిడ్ ఫర్ ద నెక్స్ట్ 3 years. ఎందుకంటే 2-3 years ఏవైతే ఉంటాయో మీరు చదువుతున్నారు, యూ విల్ బీ వర్కింగ్ హార్డర్ దెన్ ఎనీ అదర్ ఎంప్లాయీ ఇన్ ద ఇండియా ఆర్ వరల్డ్. చాలా కష్టపడతారు, కాకపోతే దానికి వెనక రిటర్న్గా మీకు ఏం రావట్లేదు కాబట్టి యూ విల్ బీ కన్సిడర్ అన్ అన్ఎంప్లాయిడ్ పర్సన్ బై సొసైటీ, రిలేటివ్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. అండ్ ఒక పియర్ ప్రెషర్ కూడా ఉంటుంది, ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కూడా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ గోవాకి వెళ్తూ ఉంటారు, ఫారెన్కి వెళ్తూ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతుంటారు, బాయ్ ఫ్రెండ్స్ తిరుగుతుంటారు, చాలా చేస్తుంటారు, కొంతమంది పెళ్లి చేసుకుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అందరు ముందరికి వెళ్ళినట్టు అనిపిస్తుంది, మీరు ఒక దగ్గర ఉండిపోయినట్టు అనిపిస్తుంది. ఇవన్నిటికి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చినాక ఏంటంటే అరే అందరు బాగానే ఉన్నారు, ఇది చాలా కామన్ అమ్మా, నాకు చాలా మంది ఇదే ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు అనమాట. ఇంకొకటి అనదర్ థింగ్, మీకు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, ఇలా రిలేషన్షిప్స్ ఏమైనా మెయింటైన్ చేస్తే ఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు వాళ్ళని వదిలి ఉండలేరు, ఇలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళతో ముందే చెప్పి పెట్టండి, నెక్స్ట్ 2-3 years టైం తక్కువ ఇవ్వగలుగుతాను, ఇవ్వకండి అని నేను చెప్పట్లేదు, టైం తక్కువ ఇవ్వగలుగుతాను. దెర్ ఈజ్ ఏ టాపర్, one of the toppers in 2018-19, Kataria garu, when he topped the exam, he told that one of the reasons for my topping my exam is my girlfriend's support. It was first time అంటే హిస్టరీలో, యూపీఎస్సీ హిస్టరీలో ఒక టాపర్ వచ్చేలా చెప్పడం. బట్ అంటే చెయ్యలేరని కాదు, సన్యాసం తీసుకోవాలని కాదు, యూ షుడ్ కీప్ ఇట్ అట్ ఆప్టిమల్ లెవెల్. ఏదైనా కూడా ఆప్టిమల్ లెవెల్లో పెట్టుకోవాలి. మీకు హై ప్రియారిటీ ఏముంటుంది, యూపీఎస్సీ ప్రిపరేషన్. దాని తర్వాత మీరు సోషలైజ్ అవ్వండి, బట్ యూ హ్యావ్ టు, ఇట్ షుడ్ బి ఏ కంట్రోల్డ్ సోషలైజేషన్. మీ కంట్రోల్లో ఉండాలి, ఏదైనా కూడా మీరు డైలీ ఎంత చెప్పంటే అంతసేపే అవ్వాలి. వేరే వాళ్ళ కంట్రోల్లో మీ టైం ఉండదు, అదొక్కటి చాలా ఇంపార్టెంట్. మీ కంట్రోల్లో మీ టైం ఉండాలి. మిగతా వాళ్ళందరూ ముందు చెప్పి పెడితే దే విల్ బి ప్రిపేర్డ్. రేపు పొద్దున ఏమైనా మీ గొడవలైనా కూడా మీరు చెప్పొచ్చు, మనం ముందే చెప్పినా కదా ఏంది ఇప్పుడు, ఓకేనా? సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ యాజ్ వెల్. ఇప్పుడు 3 సంవత్సరాలు చేశారు, ర్యాంక్ రాదు, రాకపోవచ్చు, వచ్చేయచ్చు ఫస్ట్ ఇయర్, ఎవరు తెలుసు. దేర్ ఆర్ మల్టిపుల్ సినారియోస్. ఎందుకంటే యూపీఎస్సీలో ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ఎక్సెప్షనల్ కేసెస్, అన్ఎక్సెప్షనల్ కేసెస్ అన్నీ జరిగాయి. యూ కెన్ టేక్ ఎనీ సినారియో, ఇట్ హ్యాపెండ్ ఇన్ యూపీఎస్సీ. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులు వీళ్ళు క్లియర్ చేయలేకపోయారు, చాలా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా క్లియర్ చేయగలిగారు. అంటే ఇట్ డిపెండ్స్. ఇట్స్ నాట్ లైక్ ఇలా ఉంటేనే అవుద్ది, ఇలా ఉంటేనే అవుద్ది అని చెప్పి కాదు. ఎవరిది అవుద్దో ఎవరిది కాదో టైం విల్ టెల్. ఆల్ యూ కెన్ డూ ఇస్ పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫార్వర్డ్. దీనికి మీకు ఈ 3 సంవత్సరాలు కావాలి. దీన్ని 3 సంవత్సరాలు ప్రాపర్గా ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే మీరు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇది మీరు చేస్తే మాత్రం దర్ ఈస్ నో వన్ హూ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ అండ్ కెన్ స్టాప్ యూ. ఇదొక్కటి చేయండి, యువర్ జర్నీ విల్ బి వెరీ పీస్ఫుల్. అండ్ ముందే ప్రిపేర్ కండి. యూపీఎస్సీ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, బికమింగ్ గ్రేట్ ఈస్ ద డెస్టినేషన్. యూ వాంట్ టు ఇంపాక్ట్ ద వరల్డ్, క్రియేట్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది వరల్డ్, రైట్? చాలా మంది హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక రికగ్నైజేషన్ కావాలి, రెస్పెక్ట్ కావాలి, దర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు డూ ఇట్. బట్ ఇది చేద్దాం అనుకున్నారు కాబట్టి దీనికి ఫుల్ డెడికేషన్ ఇవ్వడానికి 3 months అయితే కావాలి, ఇది 3 years అయితే కావాలి. సో మెంటల్గా ప్రిపేర్ కండి. ఇది కాకుండా 100, 1000, లక్షలు ఉన్నాయి. ఎందుకంటే వన్స్ యూ డూ యూపీఎస్సీ ప్రిపరేషన్, యూ విల్ బి ద క్రీమ్ లేయర్ ఆఫ్ ది సొసైటీ. అంటే మీకున్న నాలెడ్జ్ క్రీమ్ లేయర్లో ఉంటుంది. సో మీరు లైఫ్లో ఏమేం చేయగలుగుతారు. బట్ ఈ 3 years రిగ్రెట్స్ ఉండకుండా చదవడానికి మాత్రం ఇది చేయాలి. మీరు ర్యాంక్ వస్తే మంచిది, రాకపోతే ఇంకా చాలా దీనికన్నా పెద్ద చేద్దాం. కానీ ఈ 3 years మాత్రం రిగ్రెట్ ఉండకుండా చదవడానికి ఇవి ఫాలో అవ్వండి. Then I hope this video helped you. If any one of your friends is trying to prepare for UPSC or planning to prepare for UPSC, share it to them. It will be useful, compulsory useful అయితే. ఎందుకంటే దిస్ ఈస్ ద రియాలిటీ సిచ్యువేషన్స్. వచ్చినాక గ్రౌండ్ రియాలిటీ ఇలానే ఉంటుంది. వాళ్ళకి చెప్తే వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయి ఉంటారు. ప్లీజ్ షేర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. And if you have any more doubts, if you want me to tell you about anything else, because I've mentored lot of students, thousands of students actually, so meer okkasari naku chinna comment pettina kuda I will be happy to do this. This is all free of what I'm doing for you, so spread it, everyone benefit avachchu. Thank you, all the best.